మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తున్న జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయడం తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని బోడుప్పల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మంద సంజీవరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు ఒక నేతృత్వ ధోరణిలో పాలన సాగించాలని సూచిస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారని, వెంటనే జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ ను ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. ఒక దుర్మార్గుని పరిపాలన, ఒక దుష్టుల పరిపాలన. ఆ రోజు నరాంతకులు మరి దేశం మీద ప్రజల మీద పడి ఎలాగైతే పిక్కు తిన్నారో, ఎలాగైతే నియంత్రణకు పాలించారో ఈరోజు కాంగ్రెస్ పాలన మనకు అదే విధంగా కనిపిస్తూ ఉంది. నిన్న నిండు శాసనసభలో మా తెలంగాణ ఉద్యమకారుడు నిరంతరం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం కోసం ఎన్నో ఉద్యమాలు చేసి వందలాది కేసులు తన పైన వేసుకొని కేసీఆర్కు వెన్నుదున్నగా ఉండి మరి తెలంగాణ ఉద్యమంలో ముందుకు నడపడంలో, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడానికి తన వంతు చేయూతనిచ్చినటువంటి సీనియర్ శాసనసభ్యులు, మాజీ రాష్ట్ర మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారిని నిండు శాసనసభలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయని విషయాన్ని ప్రశ్నిస్తున్నందుకు శాసనసభ స్పీకర్ గారు, అదేవిధంగా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారు, మరి ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి గారి సూచన సలహా మేరకు మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజల పక్షాన మీరు నిలదీస్తారా, ప్రజల పక్షాన మీరు అడుగుతారా, మీకు అడిగే అధికారం మీకు ఎవరిచ్చిరు అని శాసనసభ నుండి సస్పెండ్ చేసిన విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకం మరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అక్కడ ముఖ్యమంత్రి గారు కానీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ ఒక నియంతృత్వ ధోరణితో ఈ రాష్ట్రాన్ని పరిపాలించమని అనుకుంటున్నా ఉన్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ మంత్రులు.